మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నేను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియజేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రేయ్ పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా? కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రే మందేసి తినకపోతే కడుపు దొబ్బెద్ది తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రే 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 తొందరపడద్దు. రే అవును గంగా, ఇంకో 3 months లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది. వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను. వాడు విజయేంద్ర కొడుకు శక్తే. చచ్చాడు అనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసరు పెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుళ్లా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, వాడుకు దొంగ. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజయేంద్ర కొడుకు ఒక దొంగ? వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజయేంద్ర విజయేంద్ర అంటుంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా? నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చాన్రా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్. నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. మన F2F MMA మ్యాచ్ లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నిలన్ బెయిల్ లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో 6గురిని చంపాడు. పటాస్ని కూడా అలా. నెలకి ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా? ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు, అదర కొట్టు, తాళ కొట్టు, చెదర కొట్టు. అమ్మ 3 అవుట్. ఎంఎంఏ మ్యాచ్ నా నిలన్ అకాడమీ తరఫున కండక్ట్ చేస్తున్నాను. మీరందరూ ప్రజలకు ఈ వార్తను చేర్చాలి. Welcome, ladies and gentlemen. Nilan Academy and F2F కలిసి నిర్వహిస్తున్న గేమ్స్ వారియర్స్ 2020. ఇందులో లైట్ వెయిట్, హెవీ వెయిట్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో మొత్తం 8 మంది. ఈ 8 మందిలో ముందు 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4 ఇద్దరు, ఆ ఇద్దరులో గెలిచే వాళ్లే ఛాంపియన్. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నిలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, అదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నిలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మెటాలియన్, ద ఐరన్ మ్యాన్ ఫ్రమ్ థాయిలాండ్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా
అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏలో ఒక లేడీ కోచ్. Is she a coach? Fighter. ఇంకా సేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్య. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠ విజయేంద్రని శత్రువుగా చూడడం నీ తప్పు. శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. నీ కొడుకు ఏమైనా 100 MMA మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 నెలల్లో వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ, వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. మ్యాచ్ స్టార్ట్ అయింది. షేర్ అప్ ఎవ్రీబడీ. రౌండ్ 1. ఇంతవరకు జరిగిన ఎంఎంఏ మ్యాచెస్ అన్నిట్లోనూ థాయిలాండ్ కి చెందిన మెటాలియన్ అనబడే ఐరన్ మ్యాన్ నాకౌట్ చేసే గెలిచారు. ఇప్పుడు రెఫరీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. తొందరపడకు బ్రో. మన అడిమురై మనకు తెలీదా? మనమే గెలుస్తున్నాం. ఏ ఊరన్నా నీదే? శ్రీకాకుళం. బ్రో నువ్వు కానీ బ్రో. రౌండ్ 1. యా, మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పంచ్ చేస్తున్నారు. లోడ్ ఆఫ్ పంచెస్. కాల్ తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్. కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆషామాషి ప్లేయర్ కాదు. ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. కమ్ ఆన్ మెటాలియన్. ఓ శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది. ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. ఓ వాట్ ఎ పంచ్. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ వాట్ ఎ లాక్. ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్నారు. లాక్ నుంచి రిలీజ్ అవడానికి చూస్తున్నారు. ఓ మెటాలియన్ పైకి ఎత్తారు. ఓ సూపర్ లెగ్స్. ఇది మెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ షాట్ నుంచి తప్పించుకున్న శక్తి ఇప్పుడు మెటాలియన్ కి అడ్డంగా దొరికిపోయారు. మెటాలియన్ పంచెస్ కొడుతున్నారు. శక్తి ఏం చేయలేకపోతే ఓ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ వాట్ ఎ పుష్. ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ కావట్లేదు. ఓ కింద పడిపోయారు. ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా. కాదు, అదొక ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు. మెటాలియన్ తో పెట్టుకుంటే అంతే. ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ నుంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతోంది. శక్తికి వదులుకోవాల్సిందే. ఓ ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. ద ఐరన్ మ్యాన్ మెటాలియన్. బ్రేక్ హిమ్ డౌన్. శక్తి ఎదురు వెళ్లి కుత్తుకకు గురిపెట్టి సింహశైలికి రా. రౌండ్ 2. శక్తి ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఓకే, రౌండ్ 2 స్టార్ట్ అయింది. yes ఓకే, కమ్ ఆన్ సమ్. ఓ ఇదేదో కొత్త టెక్నిక్ ఉంది. వాట్ ఇస్ దిస్? ఓ అన్బిలీవబుల్. మెటాలియన్ ఇస్ డౌన్. శక్తి బయటికి రా, పోటీ అయిపోయింది. విజయేంద్ర భూపతి చరిత్ర సృష్టించారు. కమాన్ అందరూ చేరప్ చేయండి. కమాన్. ఇక్కడ జరిగిన ఘర్షణలో మెటాలియన్ ఇనుపగడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది. 1 వీక్ రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు. డాక్టర్, వీడు మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది. మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ 2 పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తన్నులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు. సర్టిఫికెట్ ఇవ్వండి. వచ్చి ఆడతాడు.